లిప్స్టిక్ ఎవడేసారని నేను అడిగా. ఎవరు ఒక ఆయన అన్నాడు, ఒల్లిపేదాలు బాగా ఉంటే ఫంక్షన్కి వెళితే ఒల్లిపేదాలు కాపాడుతున్నాయి అని బొల్లు కాపాడకుండా వేసుకునేది లిప్స్టిక్. మరి నీకేం రోగం? వాక్యం వింటున్నావు? ఎందుకు అందంగా కనపడాలి? ఎవరికి అందంగా కనపడాలి? ఎవరు నిన్ను చూడాలి? ఎవరు నీ వెంట రావాలి? ఎవరు నీతో మాట్లాడాలి? నువ్వు అందగత్తివని ఎవరు నీకు అనాలి? స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. అందం మోస్కారం సౌందర్యం వ్యర్థం. మంట లేదు, ఏమైపోయిందో తెలియదు. ఎడం కాలుకు ఒక తాడు, మెళ్ళలో ఒక దండ కాదు అది ఆంచన. నేను అందంగా కనబడాలి. ఇట్ల పేర్లేంటి? అసలు 3 సార్లు ఆ పేరు పెట్టారు. తెలుగు రాదు వీళ్ళకి. ఏమంటారు ఇట్లని? అమ్మా బొమ్మలంట అనుభవం. దీన్ని చక్కగా గీపీయటం, 4 గంటలు ఇటు లాగటం. అబ్రామ్ అన్నాడు, అమ్మా నువ్వు చక్కని దానివి, నిన్ను చూసిన వాళ్ళందరూ నీ ఎంకే చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా నీ మీద మనసు పడి నేను నీ భర్తనని తెలిస్తే నన్ను చంపేస్తారు. తెల్లే నీ అందం నా ప్రాణానికి ముప్పు తెచ్చేలాగుంది. కనుక ఎవరైనా అడిగితే ఆయనకి నేను సహోదరునినని చెప్పు, చెల్లినని చెప్పు. స్తోత్రం గట్టి చెప్పండి. చెల్లినని చెప్పు అంటే ఆమె అందం, నీ అందం, మన అందం, నీ ఇంటిలో నీ భర్త, నువ్వు పెళ్లి కాని దానివైతే వాక్యాన్ని బట్టి యథార్థంగా నడిస్తే నువ్వు ఉన్న పాటునే, ఉన్న చోటునే దేవుడు ఏ అందమైతే నీకు ఇచ్చాడో దాంతోనే ఉండు. స్తోత్రం.